హాయ్ ఫ్రెండ్స్, టుడే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ఒమన్తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. ప్రధాని మోడీకి ఒమన్ అత్యున్నత పౌర పురస్కారం. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ ఒమన్ కీలక ముందడుగు వేశాయి. చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై గురువారం సంతకాలు చేశాయి. ఉభయ దేశాల వృద్ధికి ఇది అనేక అవకాశాలు కల్పిస్తుందని ఒమన్ పర్యటనలో నరేంద్ర మోడీ గారు ఉద్ఘాటించారు. ఆ దేశ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ తో ఆయన భేటయ్యారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, వ్యవసాయం, సాంకేతికత, సాంస్కృతిక, ప్రజా సంబంధాలు వంటి రంగాల్లో పరస్పర సహకారం పెంపుపై వారిద్దరూ చర్చించారు. అలాగే ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి విశేష కృషి చేసినందుకు గాను మోడీకి ఒమన్ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ఒమన్ ను సుల్తాన్ హైతమ్ అందజేశారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం పేరుతో కుదుర్చుకున్న ఎఫ్టీఏపై ప్రధాని మోడీ సుల్తాన్ హైతమ్ల సమక్షంలో భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, ఒమన్ వాణిజ్య మంత్రి ముహమ్మద్ ఆల్ యూసఫ్ సంతకాలు చేశారు. ద్వైపాక్షిక సంబంధాలు ఇది కొత్త విశ్వాసాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుందని భారత్ ఉమెన్ వాణిజ్య వేదిక సదస్సులో ప్రసంగిస్తూ మోదీ పేర్కొన్నారు. గత 11 ఏళ్లలో ఢిల్లీ తన విధానాలనే కాకుండా ఆర్థిక డిఎన్ఏ ని కూడా మార్చుకుందని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.